సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ మనకి తెలుగులో చాలా పాత సామెత ఒకటి ఉంటుంది సార్. అన్నీ ఉన్నా సరే అల్లుడి నోట్లో శని అని. మనకు అన్నీ బానే ఉంటాయి గానీ, ఎక్కడో ఒక తప్పు జరుగుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకోలేక వాళ్ళు దానికి పతనం అయిపోతా ఉంటారు. నిజంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం చనిపోయిన వంగవీటి రంగా గారి పేరు ఇంకా వినపడతానే ఉంటుంది. ఇంకా ఆయన పేరు చెప్పుకొని, ఆయన్ని వాడుకొని, ఆయన ఫోటో వాడుకొని చాలా మంది ఎమ్మెల్యే సీట్లు గెలుస్తా ఉంటారు. ఒక కులం ఓటుని గంపగుత్తుగా వాళ్ళ వైపు లాక్కుంటా ఉంటారు. కానీ ఆయన సొంత వారసుడు వంగవీటి రాధా గారు ఎందుకో వాళ్ళ నాన్న లెగసీని క్యారీ చేయడంలో మాత్రం విఫలం అవుతున్నారు. ఆయన ఫస్ట్ టైం ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన చేసిన అన్ని తప్పులు రాజకీయంగా అసలు ఎవరూ చేయలేదేమో. ఎందుకంటే అంత లెగసీ నుంచి వచ్చి అంత ఒక కులం ఒక 25% ఓట్ షేర్ ఆంధ్రాలో ఉన్న కులం అంతా కూడా ఆ రంగా గారి వారసుడుగా రాధా గారిని చూశారు. అంత హై పొజిషన్‌లో పెట్టుకున్నారు. కానీ దాన్ని ఆయన ఎక్కడో క్యారీ చేయటంలో, దాన్ని వాడుకోవటంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు సార్. అది ఎక్కడ విఫలమయ్యారో తెలియట్లేదు. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత పీఆర్పీ, తర్వాత వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం, మళ్ళా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ. అసలు ఒక పార్టీ అంటూ లేకుండా, ఒక విధానం అంటూ లేకుండా ఇన్ని పార్టీలు మారటంలో దీన్ని ఎక్కడ తప్పంటాం సార్? అంటే ఇది ఒక రాజకీయ పార్టీగా అడగట్లా. ఒక విశ్లేషకుడుగా, ఇన్నాళ్ళు మీరు రాజకీయాల్లో ఉన్న మీ అనుభవంతో ఆయన అసలు ఎక్కడ విఫలమయ్యారు? అసలు పార్టీ సిద్ధాంతాల అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారా? అసలు వాళ్ళ నాన్నకున్న లెగసీని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారా? లేకపోతే అసలు ఈయన రాజకీయ నాయకుడు కాదు, బలవంతాన అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు కదా! రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు కాదు, ఆ లెగసీ వల్ల బలవంతంగా నెట్టారు అందులోకి అని. ఈయన్ని కూడా అలాగే నెట్టి ఎలా ఎళ్ళాలో తెలియక అటు ఇటు సతమతం అవుతున్నాడని అంటారా? ఎలా చూస్తారు మీరు? ఇది అంటే మనం చాలా చూస్తుంటాం. అంటే ఈ రాధా గారే కాకుండా రాష్ట్రంలో చాలా మంది వారసులు ఇలాగే అయ్యారు. ఉదాహరణ చెప్తా, పివి నరసింహరావు గారి కంటే చాణక్యులు లేదండి. ఎందుకు చాణక్యుడు అంటున్నానంటే ఆయనకి ఈ కులాలు, ఈ బలము, డబ్బు ఏమి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, దేశ ప్రధాని అయ్యి 5 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి లేదా ఇందిరాగాంధీ కుటుంబం కాకుండా అప్పటికి 5 ఏళ్ళు ప్రధాని చేసిన ఏకైక వ్యక్తి ఆయన. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకున్నాను. కానీ ఆయన సంతానం ఏమయ్యారండి? నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నారండి. రాయలసీమలో చక్రం తిప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. స్పీకర్ గా చేశారు. రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికారు. మరి వాళ్ళ సంతానం ఎక్కడున్నారండి? అసలు గాంధీ మహాత్ముడి సంతానం ఎక్కడున్నారు? ఇక్కడ ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే సమాజంలో ఎక్కడ కూడా జరగదు. మహాత్మా గాంధీ పిల్లలైనా, ఇప్పుడు నెహ్రూ సంతానం అలా ఉంది. నిలబడగలగాలి అంటే ఆ వారసత్వాన్ని మనం పునికి పుచ్చుకోగలగాలి. అక్కడ ఉన్న తెలివితేటలు, నైపుణ్యాలు, అవసరాలు, వనరుల్ని వాడుకోగలగాలి. అలా కాకుండా కేవలం నేను పలాని వ్యక్తి బిడ్డని లేదా పలాని కులం వాడిని, పలాని వంశస్థునని చెప్పుకోవడం వల్ల కుదిరే ప్రశ్నే లేదు. అంటే వంగవీటి మోహన రంగా గారి ఆ చైతన్యము, సామర్థ్యం వేరండి. ఈయనది వేరు. ఈయన ఆ తండ్రి పేరు చెప్పి చాలా మంది వాడుకుంటుంటే ఉపయోగపడుతున్నాడు. నిలకడ లేని మనస్తత్వం అనేది నాకు అర్థమవుతుంది. నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నానండి. సైకాలజిస్ట్ గా ఎవరైనా, నేను అప్పుడప్పుడు మీరు ఆశ్చర్యపోతే చెప్తాను. నాకు ఏదైనా డిసిషన్స్ కావాలంటే నేను మా అబ్బాయిని అడుగుతుంటా. నాలో అయినా కొద్ది తొందరపాటు ఉంటుంది ఒక్కోసారి. అంటే మీకు పుట్టి పెరిగినది ఇంత వాడిది ఏంటి, వాడి కాకపోతే అని అనుకుంటా. మా అబ్బాయి చెప్తుంటాడు, నాన్న అలా కాదు, ఇది కొద్ది తొందరపాటు చేయని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఒక్కోసారి రాజకీయ పార్టీల్లో కానీ లేదా నాయకులతో కానీ సఖ్యత కుదరకపోతూ వస్తుంటదండి ఎవరికైనా. దానికి కారణం మన లోపం కాదు, ఎదుటివాడి లోపం. ఎదుటివాడు మనల్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లనో, లేదా స్వార్థంతోనో, లేదా మరొక భయంతోనో మనల్ని కొద్ది పక్కన పెట్టాలను, అణిచివేయాలను చూస్తుంటారు. కానీ రాజకీయ పార్టీల్లో పార్టీ ముఖ్యం, వ్యవస్థ ముఖ్యం. ఎవడో ఒక వ్యక్తిని చూసో లేదా ఇంకొక కులాన్ని చూసో అవకాశం కోసం మనం అటు ఇటు పోతే ఎవరు మనల్ని నమ్మరు, విశ్వసించరు. కేవలం మన కులం వాళ్ళు ఓట్లు వేస్తే మనం గెలవమని. ఎవరైనా
ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి సామాజికంగా 25% ఓట్లు ఉన్నాయి అక్కడ. ఆ 25 కూడా మిగలవు. మిగిలిన సామాజిక వర్గాలు లేకుండా రాజకీయాలు చేయలేం. ఇదే మీరు ఒక గేమ్ ఆడతారనుకోండి, ఒక షటిల్ లేదా టెన్నిస్ లేదా ఇంకొకటో, ఏ కులం అవసరంలా, మతం ఎవడు అవసరంలా, మీకు ఆట సామర్థ్యం ఉంటే మీరు గెలుస్తూనే ఉంటారు. ఇది రాజకీయం అలా కాదు. మన సామర్థ్యం, మన నైపుణ్యాలతో పాటు సమాజంలో మన పట్ల ఉన్న అభిప్రాయము మనకి వరం అవుతుంది. దీన్నే కీర్తి ప్రతిష్టలు అంటాం. మన వాళ్ళు చాలా మంది పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటారు. ఈ ప్రచారము పబ్లిసిటీ వేరండి, పేరు ప్రతిష్టలు వేరు. పేరు ప్రతిష్టలు మనిషి వ్యక్తిత్వం మీద, విధానం మీద, ప్రవర్తన మీద, వ్యవహార శైలి మీద, జీవన శైలి మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈయన రాధా గారు, నాకు వాళ్ళ నాన్నగారు అంటే గౌరవం, ఆయనతో నాకేం పరిచయం లేదు, కానీ ఆయన నిలకడ లేని రాజకీయాలు చేస్తున్నారు అనేది నా అంచనా. ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ గారికి భయపడి, అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంలో కలిస్తే కాపు, బలిజ సామాజిక వర్గాలు అటువైపు వెళ్తాయి కాబట్టి ఆ వర్గాల్లో చీలిక తేవాలి అనుకుని ఆ వర్గాలకు చెందిన నాయకుల్ని ఏదో విధంగా లాక్కుంటున్నారు, ఏదో ఆశ చూపిస్తారు. ఎమ్మెల్యే పదవి ఇవ్వచ్చు, ఒకవేళ ఊడిపోతే ఎమ్మెల్సీ ఇస్తామనొచ్చు, ఇంకేదో పదవులు ఆశ పెట్టి తీసుకుంటారు. సరే, మనం వెళ్తే జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతే ఈ ఆశలన్నీ అడి ఆశలు కాక ఎక్కడ పోతాయి? జగన్మోహన్ రెడ్డి గారి కోసము, ఇంకొకరి కోసమో కాకుండా ఈయన ఒకవేళ కులాన్ని నమ్ముకున్నారు అనుకున్నాం, మన కులం వాళ్ళు ఎలాంటి ఆలోచనలో ఉన్నారు, ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారు, అదేనా చూడాలి. సమాజం ఎలా పోతుంది, ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఈ కొంత అంచనా, ఇవన్నీ చూసి సరైన నిర్ణయాలు తీసుకోగలిగి ఉంటే ఆయన ఇండిపెండెంట్ గా కూడా గెలిచిండేవాళ్ళు. ఎంతమంది లేరండి ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళు? కాబట్టి ఇది పొరపాటు. అలాగే కొంతమంది ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళందరూ, నేను అనుకుంటుంటాను, వీళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు, ఎందుకు చేస్తారు అర్థం కాలేదని. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే రాష్ట్రం ఓయమ్మ అనేవాళ్ళని, మొత్తం కాపు సామాజిక వర్గాలంతా కూడా ఆయన దేవుళ్ళలాగా చూస్తున్నారు. మరి ఏమయ్యారు ఆయన? రోజుకు ఒక మాట మాట్లాడడం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధంగా వ్యవహరించడం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక విధంగా వ్యవహరించడం, ఇప్పుడు మళ్ళీ ఏదో పోయి ఆ పార్టీలో చేరతానడం. అంటే ఇలా దిగజారకూడదండి. దిగజారితే ఏమవుతుందంటే పేరు ప్రతిష్టలు పోతాయి. అవకాశాలు రావచ్చు, ఒకవేళ అన్ని కలిసి వస్తే ఎమ్మెల్యేలు కావచ్చు, అది వేరు. ఎమ్మెల్యేలు అవుతారా ఊడిపోతారా నేను ఇప్పుడే చెప్పలేను, కానీ వాళ్ళకి సమాజంలో ఉన్న గౌరవ మర్యాదలు మాత్రం దక్కవు, అవి కోల్పోతారు. కోల్పోయిన తర్వాత ఏమొచ్చినా ఉపయోగం లేదండి. ఇప్పుడు పేరు ప్రతిష్టలు లేని వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా జనం పట్టించుకోరు. కాబట్టి రాధా గారు పునరాలోచించి కొంత నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేస్తే మంచిదనేది నా సలహా అండి. డెఫినెట్ గా సార్. ఎందుకంటే వాళ్ళకి ఇందాక మీరు చెప్పారు ఒక మంచి మాట, ఇది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదనమాట. ఎందుకంటే కొంతమంది నిజంగా పార్టీలకు అతీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తులు ఉంటారనమాట. ఇప్పుడు వంగవీటి రాధా గారు, ఆయన నిజంగా ఏ పార్టీలోకి వెళ్ళక్కర్లా, ఆయన గనక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవగల సత్తా ఉన్న నాయకుడు. ఆయన నాయకుడు కన్నా సరే ఇప్పుడు విజయవాడలో కనుక చూసుకుంటే వాళ్ళకున్న బేస్ అలాంటిది. అంత గొప్ప బేస్ పెట్టుకొని ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఇందులో ముంచుతున్నారనమాట. రాజకీయంగా అలా నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా పదవులు లేకుండా చేస్తున్నారు. ఒక పక్కన అవినాష్ని చూసుకున్నాం, ఒక పక్కన రాధాగారిని చూసుకున్నాం. అవినాష్ ఏ పార్టీలో ఉన్నా ఎలా ఉన్నా సరే, ఎప్పుడు అధికారం ఏ పార్టీలో ఉందో ఆ ఏపు ఉంటున్నారు. ఆ నమ్ముకున్న వాళ్ళందరికీ ఎంతో కొంత న్యాయం చేస్తుంది. ఈయన ఏంటంటే నమ్ముకున్న వాళ్ళకి కూడా న్యాయం చేయలేకపోతున్నాడు అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే రాధాని నమ్ముకున్న ఆయన వర్గం కూడా చాలా నిరాశలో ఉన్నారు. ఇప్పటికన్నా రాధా గారు ఒక మంచి డెసిషన్ తీసుకొని ఆయన కోసమే కాకుండా ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం కూడా, వాళ్ళ నాన్నగారిని వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుళ్ళ చూస్తున్న కొన్ని కుటుంబాల కోసం ఉన్నా సరే ఆయన ప్రాపర్ రాజకీయం చేస్తారు. నిజంగా వాళ్ళ కోసం నిలబడతారని ఆశిద్దాం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.